చెప్పండి. కాదా అని మీ గుడ్డలు పెట్టి నేను చెప్పాలి. ఎస్ అంకమరావు గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, మిత్రులు గాదే వెంకటేశ్వరరావుకి, మోహన్ రెడ్డి గారికి, అలాగే నాగార్జున గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. నమస్తే, చెప్పండి. ఇక్కడ రెండు విషయాలు. మామూలుగా ఒక వ్యక్తిని ఎవరన్నా అదుపులో తీసుకుంటే అది అక్రమమా సక్రమమా అనేది నిర్ధారించాల్సింది న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో అదుపులో ఉన్న వ్యక్తి ఫలానా నేరం చేశాడు, ఇదిగోండి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని చెప్పని విచారణ సంస్థలు న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం దాన్ని పరిశీలించి అందుట్లో ఆధారాలు ఉన్నాయి అన్న తర్వాత వాళ్ళని అదుపులో తీసుకుంటారు, వాళ్ళని కారాగారంలో పంపిస్తారు, ఆ తర్వాత విచారణ చేసుకోమని చెప్పని వీళ్ళకి అవకాశం ఇస్తారు. లేదు పొరపాటున ఒకవేళ వాళ్ళ ఆధారాలు తప్పుగా చూపించిన తర్వాత వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సరైనవి అని చెప్పి కనుక న్యాయస్థానం ముందు పెడితే అదేంటంటే ఇప్పుడు సిఐడి న్యాయస్థానంలో జరిగింది. అది మామూలుగా న్యాయస్థానంలో పెడితే న్యాయమూర్తి పరిశీలించిన తర్వాత సిఐడి పెట్టిన దాన్ని తప్పని చెప్పని వాళ్ళకి వెలుసుబాటు కల్పించిన సందర్భాలు ఇప్పుడు కొన్ని వందల సార్లు జరిగినాయి. కానీ ఇక్కడ ఈ మద్యానికి సంబంధించినటువంటి 12 మందిని అదుపులో తీసుకున్నారు ఇప్పటి వరకు. 12 మంది, మొత్తం 13 మంది. 13 మందిలో ఒక వ్యక్తి వాసుదేవరెడ్డి ఈ రోజు బయట ఉన్నాడు. మిగిలిన 12 మంది కూడా ఈ రోజు అదుపులో ఉన్నారు, కారాగారంలో ఉన్నారు. పలుమార్లు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, కానీ వెలుసుబాటు ఇవ్వలేదు. న్యాయస్థానం మరి అంత గుడ్డిగా వ్యవహరిస్తుందా అనేది ఓసారి ఆలోచించుకోవాలి మనం మాట్లాడేటప్పుడు. అంటే ఇన్నిసార్లు కూడా న్యాయస్థానం తిరస్కరించింది అంటే అందుట్లో బలమైన ఆధారాలు ఉండబట్టి. రెండోది మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినంత వరకు అతను మాజీ ప్రజాప్రతినిధి, ఈయన 3వసారి ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు, గౌరవమైన స్థానంలో ఉన్నాడు. అలాగే లోక్సభ స్థానంలో సభాపతి లేని సమయంలో ఇతను కూడా కొన్నిసార్లు వ్యవహరించిన సందర్భాలు కూడా మనం అందరం చూసాం. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు అదుపులో తీసుకున్న తర్వాత అంత గుడ్డిగా మామూలుగా న్యాయస్థానం వ్యవహరిస్తుందని అయితే నేనైతే భావించను. నాకు తెలిసినంత పరిధిలో అలాంటి కార్యక్రమాలు జరిగినట్టు నాకు ఇంతవరకు ఉదంతాలు అయితే లేవు. మరి అది మరి న్యాయస్థానం చేసిన దాన్ని బట్టి మనం దాన్ని బట్టే మాట్లాడుకుంటా ఉంటాం. విచారణ సంస్థలు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలు న్యాయస్థానం ముందు పెట్టినటువంటి వాటిని మాత్రమే పరిశీలనలో తీసుకొని మనం దీని గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దీని గతంలో నేను పలుమార్లు కూడా చెప్పడం కూడా జరిగింది. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని అంటలేదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ మద్యాన్ని అమ్మటమే తప్పు, నిస్సందేహంగా చెబుతున్నాం. కానీ దాన్ని ఈరోజు ఆదాయ వనరులుగా మలుచుకోవడం ఇంకా పెద్ద తప్పు. రెండోది ఏంటంటే ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవడం అనేది అది నిజంగానే ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఇక్కడ చూస్తే మనకి 2014 నుంచి 2019 వరకు, ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని చెప్తున్నాను నేను. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న కూటమి 4 సంవత్సరాలు ఉన్న సందర్భంగా సంవత్సరానికి 1300 కోట్ల రూపాయల పైచిలుకు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాని ప్రకారం. కాబట్టి 6500 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారు అని చెప్పని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపింది. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు సరైన విధానాలు వాళ్ళకి చూపించలేనందువల్ల చంద్రబాబు నాయుడు గారికి వెలుసుబాటు వచ్చిందనేది కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఆ రోజు స్వతంత్ర సంస్థలు స్వతంత్రంగా దుకాణాలు నలుపుకున్నారు, వాళ్ళు చెల్లించారు. ఇందాక పెద్దలు వెంకటేశ్వర చెప్పినట్లు ఒక చాట అమ్ముకోవాలి అంటే అధిక ధరలు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఆ విధంగా అమ్ముకున్నారు. ఇక ఈ ఏదైతే ఉంటాయో బెల్ట్ షాపులు అనేది సర్వసాధారణం, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నడుస్తూ ఉంటే దాన్ని అరికట్టే శక్తి ప్రభుత్వాలకు ఉంటుందని అయితే నేనైతే భావించాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత దాంట్లో భాగస్వాములు కాబట్టి అది మాత్రం నిస్సందేహంగా మనం ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ అంటే మీకు ఏమనిపిస్తుంది, అంటే ఫైనల్ గా సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది అని మీరు భావిస్తున్నారా? అంటే ఒక ముక్కలో చెప్పండి, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వివరాలు చెప్పిన తర్వాత మీకు దాని దగ్గరకు వస్తాను. ప్రభుత్వంలో 1000 రూపాయలు దాటి అంటే 1001 రూపాయి కూడా ఎవరికన్నా చెల్లించాలి అంటే అది నగదు రూపేణా చెల్లించడానికి అవకాశం లేదు. ఇది ముందుగా అందరూ గుర్తించాలి. ప్రభుత్వం తరపు నుంచి 1001 రూపాయి కనుక ఎవరికన్నా చెల్లించాలి అంటే దానికి రసీదు కావాలి, తీసుకున్న వ్యక్తి సంతకం కావాలి, ఎందుకు పంపిస్తున్నామో ఆ శాఖపరమైనటువంటి వాళ్ళ యొక్క సంతకాలు కూడా దాంట్లో ఉండాలా, వివరాలు పొందుపరచాలి.
అప్పుడు మాత్రమే అవి బయటికి వెళ్తా ఉంటాయి. మరి అలాంటిది ఇన్ని 5 సంవత్సరాలు చివర 3-4 నెలలు తప్ప, అది కూడా అప్పటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు బయటకు తీసుకొచ్చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి 1,00,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడ నగదుతో పాటు జరుగుతుంది తప్ప నగదు రహితంగా చేయటం లేదు, కాబట్టి ఇది పరిశీలించండి అన్న తర్వాత చివరిలో 653 కోట్ల రూపాయలకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగినాయి. ఇది గమనించుకోవాలి ముఖ్యంగా. మరి అంత నగదు జరిగినప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు ఇదే అనుమానాలకు తావిస్తా ఉంది. రెండోది, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళ ఎన్నికల హామీలో పెట్టుకున్న తర్వాత విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూర్చొని, ఎవరైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో వీళ్ళ 5గురు కలిసి కూర్చొని, ఒకసారి విజయసాయి రెడ్డి గారి నివాసం హైదరాబాద్ లో, ఒకసారి విజయవాడలో కూర్చొని మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల దాంట్లో ఉన్న తర్వాత కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళకి మద్యం తయారు చేయడానికి 100 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. చూడండి, ఇక్కడ అనుమానం పడాల్సి వస్తా ఉంది. ఇక మీరు అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి విచారణ అధికారులు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది పారదర్శకంగా జరుగుతుందా లేదా? నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి 1 సంవత్సరం 1 నెల దాటి ఇప్పటికైతే 12 రోజులు అవుతా ఉంది. మరి ఈ దీంట్లో చక్కగా వివరణతోటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో విచారణ జరిపి దోషులను అదుపులో తీసుకున్న వ్యక్తులు. రైట్, అంకబురావు గారు వస్తాను బ్రేక్ తీసుకుని. మరి ఇన్ని స్కాములు బయటకు వస్తున్నా, స్కాములతో ఒక్కొక్కరికి అరెస్టులు అవుతాయి.